హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. నికోలస్ మడూరో అరెస్ట్ తర్వాత వరల్డ్ వైడ్గా ఇంకో డిబేట్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది. వెనెజులా తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఇరానేనా? ఇదేదో కేవలం ఇరాన్ అమెరికా శత్రువుల లిస్టులో ఉంది కదా, రష్యా చైనా లాంటి దేశాల్లో అయితే కుదరదు, కానీ ఇరాన్లో అయితే ఇలాంటిది ట్రై చేయొచ్చు అనే స్పెక్యులేషన్తో స్టార్ట్ అవ్వలేదు. ఒక పక్క ఇరాన్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్, ఇంకో పక్క అమెరికన్ అఫీషియల్స్ నుండి వస్తున్న స్ట్రాంగ్ సిగ్నల్స్ని బట్టి మొదలైంది. లాస్ట్ వీడియోలో మనం కేవలం మడూరో క్యాప్చర్ గురించి మాట్లాడలేదు, అమెరికా తన రెజీమ్ చేంజ్ విధానాన్ని కూడా ఎలా మార్చిందో చెప్పాను. ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఇంతకుముందు రెజీమ్ చేంజ్ అంటే మిలిటరీ ఫోర్స్తో దండయాత్ర, కానీ ఇరాక్, లిబియా, ఆఫ్ఘనిస్తాన్లలో ఆ మెథడ్ దారుణంగా ఫెయిల్ అయింది. సో అమెరికా న్యూ మెథడ్లో కేవలం గవర్నమెంట్ హెడ్నే ఎత్తుకుపోయింది. ఇప్పుడు అమెరికా వెనెజులా కొత్త ప్రెసిడెంట్ని ఒత్తిడి పెడుతుండగా అమెరికాకి అనుకూలంగా ఉండబోతున్నట్టు ఇండికేషన్స్ వస్తున్నాయి. అయితే ఈ మడూరో ఆపరేషన్ తర్వాత అమెరికా యుద్ధమే లేకుండా రెజీమ్ చేంజ్ చేయడం నేర్చుకుంటే నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే క్వశ్చన్ కూడా స్టార్ట్ అయింది. మరి ఈ డిబేట్లోకి అసలు ఇరాన్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ ఇండికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్, న్యూక్లియర్ ఇష్యూ మరలా వచ్చింది. అమెరికా ఇరాన్ మరలా తమ న్యూక్లియర్ సైట్స్ని నిర్మిస్తుందని నిందించింది. ఒకవేళ మరలా న్యూక్లియర్ వెపన్స్ వైపుకి వెళ్తే మరలా దాడి చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది. సెకండ్, ఇరాన్లో ఎకనామిక్ క్రైసిస్ వల్ల ప్రొటెస్టులు జరుగుతున్నాయని అందరికీ తెలుసు. ఇరాన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఈ ప్రొటెస్టులు చేసే వారిలో కొంతమందిని చంపేస్తున్నారు. అయితే అమెరికా ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళని చంపేస్తుంటే మేము చూస్తూ ఊరుకోము, మేము ఎంటర్ అవ్వాల్సి వస్తుందని ఖమెనీ రెజిమ్కి వార్నింగ్స్ కూడా ఇస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఒక యుఎస్ అఫీషియల్ ట్రంప్తో కలిసి దిగిన ఒక షాకింగ్ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక్కడ ట్రంప్ పట్టుకొని చూపిస్తున్న టోపీ మీద మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అని రాసి ఉంది. దాని కింద ట్రంప్ సంతకం ఉంది. ట్రంప్ ఎలక్షన్స్లో విన్ అవ్వడానికి ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు అమెరికా వాల్యూని తగ్గించాయి, నేను మరలా అమెరికాని గొప్పగా చేస్తానని చెప్పి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్ని క్రియేట్ చేశాడు. మరి ఇప్పుడు ఇక్కడ మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అంటే దాని అర్థం ఏంటి? ఒక పక్క ఖమెనీ రెజీమ్ మరలా నూక్స్ వైపు వెళ్తుందనే ఆరోపణలు మొదలయ్యాయి. ఇంకో పక్క ఖమెనీకి వ్యతిరేకంగా ఇరాన్లో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అమెరికన్ అఫీషియల్స్ ప్రొటెస్టులు చేస్తున్న వారిని అడ్డగోలుగా చంపేస్తుంటే ఊరుకోము అని వార్నింగ్ ఇస్తున్నారు. అంటే జస్టిఫికేషన్ నెరేటివ్ని బిల్డ్ చేస్తున్నారు. అమెరికా ఎప్పుడు వేరే దేశంలోకి ఎంటర్ అవ్వాలన్నా దాన్ని సమర్థించుకోవడానికి ఒక నెరేటివ్ని పుష్ చేస్తుంది. లిబియాలో హ్యూమన్ రైట్స్, ఇరాక్లో సద్దాం హుసేన్ కెమికల్ వెపన్స్, ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిజం, మడూరో విషయంలో డ్రగ్ కేసెస్, ఇక్కడ మరలా ఇరాన్లో హ్యూమన్ రైట్స్ అంటుంది. దీనికి తోడు ట్రంప్ మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అని రెజీమ్ చేంజ్ లాంగ్వేజ్తో మాట్లాడుతున్నాడు. వీటన్నింటి వల్ల నెక్స్ట్ టార్గెట్ ఇరానేనా అనే డిబేట్ బాగా ఎక్కువైంది. మరి ఇరానే నెక్స్ట్ టార్గెట్ అయితే అమెరికా మడూరో ఆపరేషన్ స్టైల్లో ఏమైనా చేయగలదా? మడూరో మీద డ్రగ్ కేసులు పెట్టింది కాబట్టి క్యాప్చర్ చేసి వాళ్ళ దేశంలోకి ఎత్తుకుపోయింది. కానీ ఇక్కడ అలాంటి కేసులు ఏవీ లేవు. ఒకవేళ ఓల్డ్ స్టైల్లో ఇన్వేజన్తో రెజీమ్ చేంజ్ చేయడం అంటే అలా రెజీమ్ చేంజ్ చేయటం ఈజీ అవ్వచ్చు. కానీ అలా లిబియాలో చేసినట్టు వెంటనే తప్పుకుంటే ఇరాన్ని వేరే ఆర్మ్డ్ గ్రూప్స్ కంట్రోల్లోకి తీసుకుంటాయి. ఒకవేళ ఇరాక్లా ఒక పపెట్ గవర్నమెంట్ని ఇన్స్టాల్ చేసి మిలిటరీని మెయింటైన్ చేస్తూ సపోర్ట్ ఇస్తే ఆ మిలిటెంట్ గ్రూప్స్తో ఫైట్ చేస్తూనే ఉండాలి. ఎంతకాలం ఉన్నా ఒక్కసారి తప్పుకుంటే ఆ పపెట్ గవర్నమెంట్ కూలిపోతుందని ఆఫ్ఘనిస్తాన్ చూపించింది. సో ఈ ఆప్షన్స్ అనేవి అమెరికాకి ప్రాక్టికల్ కాదు. మరి మిగిలిన పాసిబుల్ ఆప్షన్స్ ఏవి? ఫస్ట్, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. డైరెక్ట్గా మిలిటరీని ఇన్వాల్వ్ చేయకుండా అగ్నికి ఆద్యం పోసినట్టు ఆల్రెడీ జరుగుతున్న ప్రొటెస్ట్లని ఇంకా రెచ్చగొట్టాలి. ఖమెనీ రెజీమ్ ఇలా అవినీతి చేస్తున్నారని ఆధారాలని చూపించటమో, లేదా ఇలా మాస్ కిల్లింగ్స్ చేస్తున్నారని హైలైట్ చేసి చూపించడమో, అలా రెచ్చగొట్టి ప్రొటెస్టులు ఇంకా తీవ్రమయ్యేలా చేస్తే ఖమెనీ రెజీమ్ అదే కూలిపోతుంది. సెకండ్, డైరెక్ట్గా లీడర్ని తప్పించడం. ఆల్రెడీ లిబియాలో గడాఫీ, ఇరాక్లో సద్దాం హుస్సేన్ అని ఇన్వేజన్ ఆపరేషన్స్లో చంపింది. ఇక్కడ మడూరోని టార్గెటెడ్ ఆపరేషన్లో క్యాప్చర్ చేసినట్టు
ఖమేనీని చంపడానికి కూడా ఏదైనా ఆపరేషన్ని జరపొచ్చు. ఈ పాసిబిలిటీ కూడా ఉంటుంది. సో అమెరికా రెజిమ్ చేంజ్ చేయాలి అనుకొని ఇన్వేజన్ ప్రాక్టికల్ కాదు అనుకుంటే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ లేదా డైరెక్ట్ అసాసినేషన్ ట్రై చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.